అయ్యా తీర్మానం వల్లన్న నువ్వు ఓకే, నువ్వు బీసీలకు అన్యాయం, బీసీల కోసం రెడ్డిలు కూడా పోరాటం చేస్తారు, రెడ్డిలు కూడా మీ వంట కూడా వస్తారు. కానీ నువ్వు ఏం చేయాలి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడది? పూర్వకాలం నుంచి కూడా రెడ్డిలకు నిలయమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉండి ఇవాళ నీకు 4 ఏళ్ళ తర్వాత రాజ్యాధికారం తీసుకొస్తాం. 4 ఏళ్ళదిగా నీకు ఆల్రెడీ రాజ్యం అధికారం మీదే ఉంది కదా, మీరే రాజ్యంలో ఉన్నారు కదా. మీరు రాజ్యంలో ఉన్నప్పుడు మీరెందుకు పనిచేయట్లేదు? అంటే నువ్వు నిజంగా బీసీల కోసం ఫైట్ చేస్తున్నావు, బీసీల కోసమే పోరాడితే నువ్వు రెడ్డిల పార్టీలు ఎందుకున్నావు, రెడ్డిల కాళ్ళు ఎందుకు మొక్కినావు? రాజీనామా చేసి వాళ్ళ కోసం రావచ్చు కదా, బీసీ పార్టీ పెట్టచ్చు ఒకటి. అదే అన్న, నేను అది ఇప్పుడు విషయం ఏంటంటే నిజంగా బీసీల కోసం, బీసీ ఉద్యమం కోసం పనిచేసే వ్యక్తి అయితే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండకు, నువ్వు ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయాలి. ఇలా కేసీఆర్ అప్పుడు ఏం చేసిండు? తెలంగాణ ఉద్యమం కోసం అయ్యా నేను ఉండను, నాకు తెలంగాణ రావాలని ఉద్దేశం రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి నిలబడ్డాడు. నువ్వేం చేయాలి? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి. చేసి నువ్వు బీసీల కోసం ఉద్యమం చేస్తే ఇవాళ బీసీలు నమ్ముతారు. ఇవాళ బీసీ ఉద్యమం వచ్చింది అంతా 2-3 ఏళ్ళు. ఆర్ కృష్ణయ్య గారు 30-40 సంవత్సరాల నుంచి అలుబేరుని పోరాటం చేసిన కృష్ణయ్య ఏ రోజున హెలికాప్టర్ వచ్చిండా? ఆయనకు ఉన్నది. ఆయన 40 ఏళ్ల నుంచి పోరాడుతున్నా కూడా ఎప్పుడు ఇట్లా కులాలను రెచ్చగొట్టే, కులాల మధ్యలో ఈ ఎంఆర్పిఎస్ స్థాపించిన మందకృష్ణ మాదిగ గారు కూడా అవును ఎక్కడ కులాలను రెచ్చగొట్ల కించపరచలేదు. అదే అన్న, ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారన్న, నక్సలైట్లు భూస్వాములు ధనస్వాముల మీద దౌర్జన్యం చేసి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని వాళ్ళకు పోరాటం చేసింది తప్ప నిజంగా రెడ్డి జాతి మొత్తం మాట్లాడేదాన్ని రెడ్డిలు అందరూ చంపుకుంటా వీళ్ళ ఇవాళ తీర్మానం ఏమంటాడే అసలు రెడ్డి వాళ్ళు వినోవా అసలు ఇక్కడ కానే కదా, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి వెళ్ళి. తెలంగాణలో కాదు, ఎక్కడి నుంచి వచ్చిండు. ఇంత ఘోరమైన మాటలు మాట్లాడతారు అన్న. రెడ్డిల వాస్తవానికి అన్న ఒకటి గుర్తుపెట్టుకొని మీరు, ఈ యొక్క ఆయన మున్నూరు కాపు అన్న, మున్నూరు కాపు అంటే కూడా రెడ్డి కన్నా ఎక్కువైన జాతి అది. మీరు పూర్వంలో ఉన్నాడు 300-400 సంవత్సరాలు మీరు పుస్తకాలు మీరు తిరగవేయండి, అందులో చరిత్ర ఉంటది. ఇప్పుడు రెడ్డిలు అంటే గూడరెడ్డి, మొటాటి రెడ్డి, కాపు రెడ్డి అనుకుంటేదన్న. ఇప్పుడు కాపులు కొంతమంది వీళ్ళ రెడ్డి అంటే వీళ్ళ పటేల్ అంటారు అని అంటారు. ముందు కొన్ని చాలా దగ్గర వీళ్ళ పటేల్ అనే పిలుస్తారు. గుడాటి రెడ్డి, మటాటి ఈ రెడ్డి. అవును, గుడాటి రెడ్డి అంటే అదే గూడరెడ్డి. గుడాటి రెడ్డి గూడరెడ్డి గూళ్ళు వేసుకున్నారు అనమాట. ఇట్లా వెనకట అటోలు నుండి గూళ్ళు వేసుకుంటే వాళ్ళని గూడరెడ్డి లాగా పరిగణించారు. మొటాటి రెడ్డి మోటలు అంటే వెనకట పూర్వకాలం కూడా సరే మీరు మాట తెలుసు, ఎట్లు ముందు పోతా అంటే వెనక బొక్కే నచ్చేది అనమాట. వాళ్ళని మోటాటి రెడ్డి అన్నారు. కాపు రెడ్డి కాపులు కాసేది అనమాట. అంటే వీళ్ళు కూడా రెడ్డికి సంబంధించినటువంటి ఇలా తీర్మానం వల్ల అనే వ్యక్తి ఆయన ఒక రెడ్డి అని చూసిన. ఇప్పుడు బీసీలు ఎవరైనా పద్మశాలి కావచ్చు, గౌడ్ కావచ్చు, ముదిరాజు ఎవరైనా ఆ విధంగా మాట్లాడతారా? అంటే ఈయనకి ఏ అవసరం ఉంటే అవసరానికి ఫస్ట్ ఏమో జై భీమ్ అని దళితులను ఎత్తుకున్నాడు. అప్పుడు కదా దళితులను పక్కన 7200 రైట్ టు రీకాల్ ఆర్టీఆర్ ఏడవాయే, 7200 ఏడవాయే. కేసీఆర్ విపరీతమైన మాటలు మాట్లాడి అన్ని ఆట చేస్తా ఇది చేస్తా రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు? కాదు, ఫస్ట్ నువ్వు ఎవరినైతే 5 రూపాయలు ఛాయ పైసలు అని అనుకున్నావు, ఇలా హెలికాప్టర్ ఎక్కడిది నీకు? అదే అదే నీకు ఛాయ పైసలు రెడ్డోళ్ళు ఇయ్యలేదా? అంటే ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు రెడ్డో లేనంటే రెడ్డో లోట్లు అవసరం లేదు. ఇదేం అది నేను ఏ మీటింగ్ అన్నా విడాకుల మీటింగ్ అన్నావు. సరే ఓకే, నువ్వు విధంగా నువ్వు విడాకులు ఎక్కువ ఢిల్లీలో హైదరాబాద్లో మంచిగా సాగులా ఉంటావు. గ్రామాలలో ఇలా అన్ని రకాల కులాలు అన్న తమ్మ అక్క చెల్లె బావ అని పిలుచుకొని ఆప్యాయతగా ఉన్న రోజులు ఇవాళ కులాంతర వివాహాలు వేల కొద్ది జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ ఎక్కడ కులాలున్నాయి? అసలు కులాలు అనేది ఎక్కడది? అసలు మందకృష్ణ 30 సంవత్సరాలు ఆయన పద్మశ్రీ బ్రహ్మాండంగా ఇచ్చింది. ఎందుకంటే 30 సంవత్సరాల పోరాటం లోపల ఏ రోజన్నా వేరే కులాన్ని దూషించుడా ఈ విధంగా మాట్లాడు? అసలు అది కాదండి, ఎవ్వరన్నా ఈ విధంగా ఉచ్చబోతానే మాట తాగుతారు అన్నాడు. అసలు ఆ మెసేజ్ అని ఎక్కడ నాకు వచ్చిందా, కనిపించిందా? మెసేజ్ లేదన్న. ఇప్పుడు మీరే ఒక ఎవరు మహిపాల్ రెడ్డి ఎవరో ఫోన్ చేసింది, మహిపాల్ రెడ్డినా శ్రీపాల్ రెడ్డి నా దగ్గరకి వచ్చి నా దగ్గర కూర్చొని వెళ్ళిపో, అదంతా తప్పే. ఆయనకు ఫోన్ చేస్తే నన్నే పిలిచింది ఆయన అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఎదురుకున్నటువంటి వ్యక్తి అబద్ధం ఆడినవి నువ్వు వాట్సాప్ లో చాటింగ్ అబద్ధం కాదని ఎవరు నమ్ముతారు? అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఉచ్చ తాగాలని డైరెక్ట్ అంటే ఇది వైరల్ అవుతాను ఉద్దేశంతో ఒక మెల్లగా ఒక చాట ఒక దొరకబట్టి ఈలే పంపించి దాని ఇట్లా చూయించి రెడ్డోళ్ళ మీద ఉచ్చ తాగాలి, ఇక్కడ వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడోళ్ళు కాదు. ఎంత అన్యాయమైన మాటలు అంటే ధర్మం ఒక్కటే అన్న. ఖచ్చితంగా బీసీ సమాజం ఒప్పుకుంటది ఈ మాటల్ని. అస్సలే అక్కడ ఉన్న ఆర్కిష్ణే ఒప్పుకుంటాడు. పాప తలకాయ కిందకి వేసుకున్నాడు. ఏం మాట్లాడుతాడు ఆర్కృష్ణ ఆయన అంతరంగంలో ఉన్నది. నేను 40 ఏళ్ళ పోరాటంలో ఏ రోజు కూడా కులాల కుంపట్లు పెట్టలేదు, కులాల రెచ్చగొట్టలేదు. కులాలు అనేటివి అందరికి కలిసి ఉండాలి. నీ ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు కులాల వలన ఇప్పుడు బీసీ ఉద్యమం కదా, ఇదే మాట్లాడితే కులాల ఉద్యమం వస్తుంది, గుర్తుపెట్టుకో.
అవునా మా ముదిరాజులు ఎక్కువ పర్సెంట్ ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు ఒకరు వస్తారు, మాకే లేదా మా కుమ్మరులు గింత మంది మాకేదో ఉంటారు. ఇప్పుడు ఇన్ని రకాలు అంతే కదా. ఇప్పుడు నువ్వు బీసీలు అంటే నువ్వు బీసీ అంటే ఒక మున్నూరు కాపు నువ్వే బీసీవా? లేదా కుమ్మరులు ఉన్నారు, కమ్మరులు ఉన్నారు, మంగలు ఉన్నారు, శాఖలు ఉన్నారు, బెరక ఉన్నారు, ఎన్నో రకాల ఉన్నటువంటి ఉన్నారు కదా. మరి వాళ్ళందరికీ అవుతా మరి రిజర్వేషన్ ఆర్థిక ప్రాతిపదికన రెడ్డి ఉద్యమం జరిగింది. రెడ్డి ఉద్యమం ఏమని జరిగింది? మీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దన్నమాట. బీసీలను తిట్టిలా, ఎస్సీలను తిట్టిలా, ఏమి తిట్టిలా, మాకున్నటువంటి బీద వాళ్ళకి మాట్లాడిండు. కాకపోతే అవునా మీ అట్లా ధనవంతులను మీరు తీసుకోవద్దని ఒక మాట మాట్లాడు, అదొక పద్ధతి. కానీ తీర్మార్ మల్లన్న కనుక ఇదే విధంగా చేసినట్లయితే తీర్మార్ మల్లన్న గారు మీ క్యూనిస్ ఆల్రెడీ ఎక్కడో పిక్చర్ ఆల్రెడీ భూమి మధ్యలోకి వచ్చింది, అడుక్కుపోతుంది. నీ ఛానల్ చూడడానికి కూడా ఎవరు ముందుకు రారిగా. నువ్వు ఏదో చేసి ఏదో సాధిస్తాం అనుకుంటే వివిధ కులాల కుంపట్లు పెట్టద్దు. ఇప్పుడు సహాయం చేసి ఏదైతే రెడ్లు ఉన్నారో ఈ బీసీలకు కావచ్చు ఎవరు వచ్చినా సహాయం చేస్తారు చాలా. ఇప్పుడు అన్ని కులాలలో ఉన్నోళ్ళు ఉన్నారు, లేరు వాళ్ళు లేరు. రెడ్డి కులాలల్లో సినిమా టాకీస్ల బాత్రూమ్ల అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్న. ఉన్నరే ఇప్పుడు నేను చెప్పిన 300 కాపులలో అన్న మీరు మీడియా ప్రకారం చాలా గ్రామాల ఓన్లీ 300 కాపులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉన్నారు అనుకో, రెడ్డోలో ఒక 100 మంది ఉన్నారు అనుకో, రెడ్డోలో 50% ధనవంతుడు 50% బీదోలు ఉంటారు. అదే 300 కాపుల్లో 70% ధనవంతుడు. అవునా కాదా మీరు ఎంక్వైరీ చేయండి. 100% మీ 3 జాతులు పూర్వకాలం లోపల వ్యవసాయం చేసో భూములను చేసో ఏదో విధంగా ఎంతో కొంత ఉన్నటువంటి వర్గాలేవి. ఖచ్చితంగా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు ఆలోచన చేసి 300 కాపులను కూడా వాళ్ళను ఓసీలు చేర్చాల్సిందే. మీరు ఎవరైనా వెతుకోండి. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ రెడ్డోళ్ళు కనుక బీసీలో ఎవరు వచ్చినా కూడా సాయం చేయొద్దు, తీర్మానం దగ్గరికి మమ్మల్ని చెప్పాలి. ఏం కావాలన్నా అది వస్తుంది అన్న. ఇప్పుడు అదే వస్తుంది. విడాకులు అన్నాడు కదా, విడాకులు పెళ్ళ 3 వేలు పెళ్ళ మళ్ళా రాదు కదా. నేను నీ సందర్భం నా సందర్భం ఉంటుంది కదా. మరి అదే విడాకులు నిజంగా అయింది అనుకో, ఇవాళ సరే మంచికో చెడుకో అదృష్టంలో కష్టపడు ఏదో విధంగా ఇవాళ రెడ్డిలకు వెలుమలకు పెద్ద రకరకాల కంపెనీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. నిజంగానే అట్లా అని చెప్పేసి లేదా మా కాలేజీలో మా ఊళ్ళో పనిచేయాలి, మా రెడ్డిలో పనిచేయాలి, మా మళ్ళీ అన్నాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది అంటే వాళ్ళ బతుకులు రెచ్చగొడుతున్నావు అట్లే, వాళ్ళ బతుకులు ఆగం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఊర్లలో మంచుకున్న వాళ్ళను సిచ్చు పెట్టి రెచ్చగొడుతున్నావు కదా. ఇది అంతే. ఇది దేనికి దారి తీస్తా ఉంది? ఉగ్రవాది లెక్క మాట్లాడుతా ఉన్నావు నువ్వు. మేము మాట్లాడదా అన్న, మేము మొత్తం మాట్లాడదా అన్న, అటు మాట్లాడతాం, రాత్రి తీర్మానం మాట్లాడదని కానీ కోపం అదేం లేదు. ఆయన మాకు అవసరం లేదు, ఆయన మా బీసీ మనిషి కాదు ఆయన, మీరు గట్లా మాట్లాడరు మా బీసీ వాళ్ళని వాళ్ళే మమ్మల్ని బదలాడుతున్నారు. తిరుగుతారు కదా మరి. ఏంది ఇది అని ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా తీర్మానం మల్లన్న ఇదే విధంగా ఇంకొకసారి కనుక మాట జారినట్లయితే బీసీలే, రెడ్డిలు వెల్మాస్ కాదు, బీసీలే ఆయన కూడా నిధులు వినియోగం అంతే ఖచ్చితంగా వెళ్ళిపోమంటారు. కాబట్టి తీర్మానం వలన నీ యొక్క వ్యవస్థను మార్చుకో, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రాన్ని నీవి మంత్రి పదవి కోసం చేస్తున్నావో లేకుండా కొత్తగా పార్టీ పెడతావో ఏదైనా చెయ్యి. మంత్రి పదవి ఇప్పుడు అంతే కేసీఆర్ మంత్రి పదవి తెలంగాణ ప్రజలకు అనుకున్నారో, ఇవాళ నీకు మంత్రి పదవి వేయలేదు కనుక బీసీ ఉద్యమం ఎత్తుకున్నారని మాట్లాడుతున్నారు. మంత్రి పదవి కావాలా, ఎమ్మెల్యే సీట్ కావాలా, నువ్వు జనాలలో పోయి పని చేసుకోవాలి. కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే నువ్వు రాజకీయంగా భూస్థాపితం అవుతావు కదా. ఆల్రెడీ అయిపోయింది రాత్రి మాటలతో అయిపోయింది అన్న, అదంతా ఏం లేదు. రాత్రి నిన్న మీటింగ్ పెట్టినటువంటి మాటలతోని తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి కేవలం పదవి కోసమే పనిచేస్తాడు, కేవలం డబ్బుల కోసమే పనిచేస్తాడు అని ఆల్రెడీ బీసీలంతా చర్చించుకుంటారన్నా. ఎందుకంటే ఆర్కెస్ట్రా అభిమానులు కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది అలా ఆలోచిస్తలేరా? 40 ఏళ్ళ పోరాటంలో మా కృష్ణాన్ని ఏ రోజు హెలికాప్టర్ ఎక్కలేదు, ఇదే 3 రోజులకి హెలికాప్టర్ ఎక్కుతాడు. మరి ఇదేంది ముఖ్యమంత్రి రాయమని ఏమంటున్నాడు? బీసీలో మొత్తం కలిసి ధనవంతులు అంటాడు. మరి ధనవంతులు నీకు మళ్ళీ అంటారు ఏమన్నాడు మీరు విన్నారా? మాకు శీతం పైసలు మా దగ్గర, శీతం పైసలు ఉన్నాయి మా బీసీల దగ్గర. బీఆర్ఎస్ పార్టీని 24 గంటలకు కొంటా ఉన్నారు. అంటే బీసీలు ధనవంతులు, నువ్వు ఇండైరెక్ట్ బీసీలకు న్యాయం చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నట్ట? ఇప్పుడు నువ్వు బీసీలు బీద వాళ్ళు మాకు ఏమి లేదు రిజర్వేషన్ కావాలని నువ్వే అంటావు. మా బీసీలు విపరీతమైన ధనవంతులు, కోట్ల రూపాయలు ఉన్నారు, రాత్రి ఇండియన్ పైసలు తెస్తారు అంటావు. ఒక్క మనిషికి రోజుకి 5,000 ఖర్చు పెట్టే కెపాసిటీ ఉన్నది అంటావు. అన్న మా రెడ్డి చాలా మంది రెడ్డిలకైతే ఒక్క వ్యక్తి రోజు 5,000 పెట్టే ఖర్చు అంటారు. మొత్తం రెడ్డి చాలా మంది లేరు. అసలు ఏం మాట్లాడుతారు ఆయనకి అర్థమైతే లేదు. 5,000 ఖర్చు పెట్టేంత ఉన్నారా బీసీలు? పాపం బీసీలు చాలా మంది ఇబ్బందులు ఉన్నారు, చాలా మంది బాధలు, అది మా అందరికి చాలా మంది తెలుసు. కానీ ఆయన బీసీలు అంతా కోటీశ్వర్లు అంటాడు. ఆయన బీసీలు ఎదగద్దని ఎవరు అనట్లేదు, ఎదగాల. వాళ్ళు కూడా సీఎంలు కావాలా, ప్రైమ్ మినిస్టర్లు కావాలి, ఎవరు ఎదగద్దు అనట్లేదు. కానీ ఈ రకంగా కులాల మధ్యలో సిచ్యువేషన్ ఎక్కింది. అది కాదు, ఇప్పుడు అవకాశం ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ అవకాశం ఉంది కదా. పార్టీ పెట్టి నేర పైసలే కదా.
అదంతా దక్కర్లే. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు 4 ఏళ్ల రాజ్యం నీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు నీ రాజ్యం నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేసి చెప్పి ఆయన తీసేసి ఇప్పుడు బట్టి విక్రమార్క వాళ్ళు ముఖ్యమంత్రి చెప్పి మరి అగో నువ్వు ఆల్రెడీ నీకు అవకాశం ఉంది కదా. మరి ఆల్రెడీ చేతిలో అవకాశం ఏంటో శాప చెరువు పక్క పెట్టుకో శాప నీళ్ళకెళ్ళిందంట. అది నీకు గట్ల నీ కథ అదేదన్నట్టు. కాబట్టి ఇది అన్యాయం. ఏ విధంగా ఏం లేదన్నా రెచ్చగొట్టే వ్యవస్థ ఇది అంతే. రెచ్చగొట్టాలి, అధికారంలోకి రావాలి, ఎమ్మెల్యేల తర్వాత ఏం లేదు బీసీలను అడుగు దొక్కుతారో ఓడిపోతుంది. కాబట్టి బీసీలారా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది కేవలం మీకోసము మీ దానికోసం కాదు, మనల్ని ఏ విధంగానన్నా ఒకరికొకరు కొట్లాటలు పెట్టి చేసేట్టు వ్యవస్థ. బీసీలు కూడా నమ్మట్లేదు ఆయనను, నమ్మట్లేదు అసలే. ఆల్రెడీ సభల ఎవ్వరు లేరు అక్కడ మీద తప్ప కింద ఎవ్వరు లేరు. ఆయన చెప్తున్నాడు, ఎన్నో చెప్తాడు, లక్షల మంది వచ్చి చెప్పరా ఏమో. ఇప్పుడు అయిపోయింది. ఎప్పుడైతే తిట్టి ఎప్పుడైతే మా క్లాస్ ఎంట్రీని మా సెంటర్ అని ప్రచారం చేసుకున్నాడో అయిపోయింది. ఈ క్లాస్ అయ్యా మా బీసీల పేరు చెప్పుకొని హెలికాప్టర్లు దిగుడు అవసరం లేదని బీసీలే అంటున్నారు. మా పేరు చెప్పుకొని హెలికాప్టర్లలో విమానాలు దిగుడు అవసరం లేదని కాడికి వచ్చింది. మాట తీరు మార్చుకుంటేనే రాజకీయంగా ఎదుగుతావు. అంతే. ఇప్పుడు బీఎస్పీ పార్టీ వచ్చింది, బహుజన సమాజ్ పార్టీ వచ్చింది. ఎప్పుడన్నా వాళ్ళు మాదిగల కోసం మాకు వచ్చింది అన్నారు కానీ మేము మిగతా కులం తిట్టిరా. ఈ తిట్టడం అనేది మర్చిపోవాలి. మర్చిపోకపోతాం ఆయన పతనం అయిపోతాడు. ఇక ఆయన ఆలోచన చేసుకుంటే బీసీలు కూడా బ్రహ్మాండంగా ఆలోచన చేసిండు. తీర్మానం అనే వ్యక్తి మన కోసం కాదు ఆయన కోసం చేసుకుంటా అనేది ఆలోచన చేసిండు. అదే విధంగా జరుగుతుంది. థ్యాంక్ యూ.